నమస్కారం. గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు ఉన్నారు భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస్ గార్గే గారు. అలాగే ప్రేక్షకులకు ముఖ్య గమనిక, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. లక్కీగా కాల్ కలిసిన వారు దయచేసి టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టి మాట్లాడినట్లయితే గురుగారు మీకు చెప్పే విషయాలు మీకు స్పష్టంగా వినిపిస్తాయి, కాల్ కట్ అవ్వకుండా. అలాగే మీరు తేదీ, నెల, సంవత్సరం స్పష్టంగా చెప్పగలరు. వాటితో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు కాకుండా మిగిలిన ఏ సమస్యనైనా సిద్ధాంతి గారిని అడగవచ్చు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సుమన్ గారు తెనాలి నుంచి. నమస్కారం అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సిద్ధాంతి గారు. ఈరోజు చాలా అన్ని విషయాలు అన్ని చెప్పామమ్మా. వరుసగా ఆరోగ్య విషయాలు అడగవద్దు, ప్రభుత్వ ఉద్యోగం అడగవద్దు. ప్రతిరోజు అది ఒక సమస్య ఏమైతే వాడు ఏదో చెప్పాలనుకుంటారు, వాస్తవంగా ఏంటంటే వారి టెన్షన్ వారికి ఉంటుంటుంది. నిన్న పాపం కళావతి ఫ్రమ్ తెనాలి నుంచి సంవత్సరం చెప్పేసింది, టైం అన్నది ఇంకా నెల చెప్పలే. 4వ తేదీ, 5వ తేదీ, 3వ తేదీ, 1వ నెల అన్నది, మళ్ళీ 5వ నెల. అలాగే 12, 11, 5, 4 అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక్కోసారి వాళ్ళు ఏమిటంటే 4, 5, 76 అంటారు. 4, 5, 76 అంటే వాళ్ళ దృష్టిలో 4 నెలని 5 తేదీ అని. మనం అనుకుంటాము 4 తేదీ 5 నెలలు అనుకుంటాం, కన్ఫ్యూజ్ అవుతాం. అదే కనుక 13, 14 వస్తే 13, 14 నెలలు ఉండవు కనుక అది తేదీ కదా అని అడ్జస్ట్ అయిపోతాం. చాలా మంది 06, 08 అంటారు. 06 అంటే అది వాళ్ళ దృష్టిలో నెల, 08 అంటే తేదీ. కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ వల్ల ఒక్కోసారి తప్పులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి నెక్స్ట్ కాల్ ఉన్నారా? కాలర్ అయితే లేరు గురుగారు, కాల్స్ చేస్తూ ఉంటారు, బట్ కొన్ని టెక్నికల్ ఫాల్ట్స్ వల్ల మనకు వస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు సప్తసూర్య మహాయాగాలు అనేది గుంటూరులో 7వ యాగం జరగబోతున్నది. ఇది చివరి యాగం. అయితే గుంటూరు పట్టణంలో బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో కంచి కామకోటి పీఠ అండర్లో ఉన్నటువంటి టెంపుల్ అది. అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది జూలై 31వ తేదీ. ఇంకా దాని వివరాలు కూడా చాలా చెప్పవలసినవి కూడా ఉన్నాయి ప్రేక్షకులకి. మరి కాలర్స్ వస్తున్నారు. టెక్నికల్గా కొన్ని చిన్న వాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం, కానీ కాలర్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే సిద్ధార్థ్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. సాయి కుమారి గారు నెడదవోలు నుంచి. నమస్కారం అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 29 7వ నెల. ఓకే, సమయం చెప్పండి. 28వ తారీఖు రాత్రి 12:35. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు మీరు అశ్విని నక్షత్రం మీద దృష్టి ఉంచారా లేక భరణి నక్షత్రం మీద దృష్టి ఉంచారా? భరణి అంటే రాత్రి 12:35 అంటున్నారు. 32 నిమిషాల దాకా అశ్విని, 33 నుంచి భరణి నక్షత్రానికి వచ్చేస్తుంది. రైట్. ఇక మంచి అనుకూలమైన పరిస్థితులు, ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని ఇదేమీ చేయదు. ఇది ఏదో ప్రకారంగా మంచి బంగారాన్ని అలా అందించేసి వెళ్ళిపోతుంది. అయితే ఆ అందించే సమయంలో అందుకుండేటువంటి శక్తి మనకు ఉండాలి. ఒక్కొక్కసారి చాలామందికి ఏంటంటే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని ఇలాంటి బంగారాలను అందించేటువంటి సమయంలో వీరు ఎక్కడో ఉంటారు. రైలులో ఒక వ్యక్తి వస్తున్నాడు, ఎక్కడి నుంచి, మెడ్రాస్ నుంచి ఢిల్లీ పోయే రైలు. విజయవాడ స్టేషన్ రావయ్య బాబు, ఒక పెద్ద పార్సల్ ఇస్తానన్నారు. వీళ్ళు ఎక్కడ కూర్చొని ఛాయ్ కూర్చున్నారు అనుకోండి, కాసేపు ఉంటుంది రైలు పాటి రైలు వెళ్ళిపోతుంది, పార్సల్ పాటికి పార్సల్ వెళ్ళిపోతుంది. అలాగే ఈ యోగం అనేటువంటిది కూడా ఒక్కోసారి లిమిటెడ్ టైంలోనే ఉంటుంది. కనుక పాపం చెప్పారు కనుక వినేంత వరకు ఏంటంటే ముఖ్యంగా ఋతు సమయంలో కొంచెం తీపి పదార్థాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ యోగం మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఋతు సమయంలో 3 రోజులు 4 రోజులు మాత్రం కొంచెం తీపిని మాత్రం కంట్రోల్ చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ చక్కగా వస్తాయి. గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు, మిగతా రోజులే అనుకూలం. 2017వ సంవత్సరం ఫిబ్రవరి నుంచి అనుకూలమైన పరిస్థితులన్నీ 1 by 1 ప్రారంభం అవుతాయమ్మా మీ పాపకి. ఇంకా సిద్ధాంత్ గారు మరొక కాలర్ ఉన్నారు. శారద గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. శారద గారు మరొకసారి చెప్పండి.
26వ తేదీ 3వ నెల 1997. అవునండి 9:30 నుంచి 10 గంటల లోపు అండి. ఉదయమా రాత్రా అండి? ఉదయం 9:30 నుంచి 10 గంటల లోపు. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శారద గారు? ఓకే ఓకే అమ్మా, ఓకే. అయితే ఇంతకీ మీ ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారా, స్థిమితంగా చూద్దామనే ఆలోచనతో ఉన్నారా, అయినప్పుడే అవుతుందనే ఆలోచనతో ఉన్నారా? చూద్దాం అనుకున్నారు, టీవీ సెట్ అయిందండి, అందరూ చూద్దాం అనుకున్నాము. చెప్తే దోశ ఉంటున్నారు అంటే తల్లి చేస్తుంది అమ్మాయికి చేస్తుంది అన్నారు అంటారండి. కాలసర్పము, ఆ సర్పము, ఈ సర్పం అన్నీ కొండ మీదకి పోతాయి. మీరేం దిగులు పడకండి. మీరే దాని గురించి ఆలోచన చేయవద్దు, ధైర్యంగా ఉండండి. డెవలప్మెంట్స్ అనేవి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి రేపు ఏప్రిల్ దగ్గర నుంచి. కనుక మీ ప్రయత్నాలని శ్రావణ మాసం మధ్య నుంచి కానీ లేదంటే దసరా నుంచి కానీ మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. శనివారం మాత్రం ప్రయత్నాలు చేయకద్దు. నిశ్చితార్థాలు అలాగే పిండి చూపులు ఇలాంటి శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో చేయండి అమ్మా. రేపు ఏప్రిల్ నుంచి డెవలప్మెంట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ దోషాలు అనేటువంటి ఉంటుంటాయి కొన్ని, కానీ ఇక్కడ అంత గొప్పగా విశేషంగా అంటూ ఏమీ లేవు. ఉంటే నేను చెప్పేస్తా, అమ్మ చిన్నపాటి దోషం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తా. దాని ప్రభావాలు ఏమైనా ఉంటే అవి ఎప్పుడెప్పుడు ఉంటాయని కూడా చెబుతూ ఉంటా. మీరేం కంగారు పడకుండా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి తల్లి. సిద్ధాంత్ గారు మరొక కాలర్ ఉన్నారు. యాదగిరి గారు నమస్కారం అండి. యాదగిరి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 24/8/76. యాదగిరి గారు దయచేసి టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెడితే మీకు స్పష్టంగా వినిపిస్తుంది ఫోన్ లో మాట్లాడేది. ఓకే యాదగిరి గారు 24/8/1976. సమయం చెప్పండి. సరే, ఇంతకీ సమస్య చెప్పండి. టీవీకి దూరంగా రండి. మా అమ్మాయి పరిస్థితి బాగలేదు సార్. నక్షత్రం దయచేసి పరిష్కారం చెప్పండి. నక్షత్రం ఏం చూసి ఆశ్లేషణ చూస్తున్నారా, ఇంకేదైనా చూస్తున్నారా, ఎట్లా? దూరంగా ఉంటున్నారు. కొంతవరకు ఏం పెద్దలు ఏదైనా తీర్మానం చేయడానికి ఏం అవకాశం ఏం కనపడలేదా యాదగిరి గారు? విడాకులు కావాలంటున్నారా? అయ్యో. సరే, ఒక పని చేయండి. ఇప్పుడు మొన్నటిదాకా ఒక పరిహారం చెప్పుకుంటూ వచ్చా, ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. ఇప్పుడు ముఖ్యంగా పాప చేత ఆజ్ఞాచక్ర పరిహారం చేయటానికి ప్రయత్నం చేస్తే జరగవలసింది కొంచెం అనుకూలమైనటువంటి రీతిలో పాపకి జరుగుతుంది. కనుక ఎప్పుడు కూడా జాతకాల్లో ఇదే ఆకర్షణ వికర్షణ గ్రహస్థితులను చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇంకొంచెం మరికొంత లోతుగా చెప్తాను. వినేంత వరకు మీరు చేసేటువంటి ఇక మిగిలిన ప్రయత్నాలు ఎక్కువగా సోమవారము గురువారం కాకుండా మిగిలిన రోజుల్లో మరికొంత రాజీ ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా అనే ఉద్దేశంతో కూడా ప్రయత్నం చేయండి. సోమవారం గురువారం కాకుండా ఆ తర్వాత ఈ ప్రయత్నాలు చేస్తూ ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పరంపరలో సంబంధించిన పరిహారం చెప్పాను. అది చేస్తూ ఉంటే భవిష్యకాలంలో అమ్మాయికి మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ఎంచేతంటే ఆశ్లేష నక్షత్ర అంటే కర్కాటక రాశి చంద్రుడి యొక్క స్థితి చాలా అనుకూలంగా లేదు జాతకంలో. చిన్నపాటి లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలు నిదానంగా సర్దుకుంటాయి. ఏదేమైనా కొంత రాజీ ప్రయత్నం మరొకసారి శోభ గురువారాల కాకుండా చేయడానికి ప్రయత్నం అంటూ చేయండి. సిద్ధాంతి గారు మరొక కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 18/10 నెల చెప్పండి. 1997 11:05 రాత్రి. ఓకే శ్రీనివాస్ గారు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీకేమవుతారా బాబు? మీరు కాదు కదా ఇంతకా బాబు? రైట్.
నక్షత్రం ఏం చూస్తున్నారు? కృత్తిక చూస్తున్నారా? ఇంతకీ సరే, భవిష్యత్తు 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 అంటారా? భవిష్యత్తులో ఇది ఏం తెలుసుకుందామని? ఉద్యోగం. రైట్. డెవలప్మెంట్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి అంటే కొంతవరకు అయినప్పటికీ అవి ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి దిశగా లేవు. కొంతవరకు అనుకూలత ఇస్తూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి లాక్కుంటూ ఉంటుంటాయి, ఆకర్షిస్తుంటాయి, మళ్ళీ వికర్షిస్తుంటాయి. మరి ఎప్పుడు ప్రారంభమవుతుంది డెవలప్మెంట్స్ రావటానికి అంటే 2017వ సంవత్సరం జూలై నెల దాటాలి. నెక్స్ట్ ఇయర్ జూలై దాటిన తర్వాత నుంచి మంచి స్థితిగతులు వస్తాయి. అయితే అతని కోసం చేసేటువంటి కార్యక్రమాలు శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో చేయడానికి ప్రయత్నించండి. ఫీజులు చెల్లించడం కానీ, లేక ఇతరమైన రిజిస్ట్రేషన్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే పర్చేజెస్ కానీ శనివారాన్ని బెటర్ టు అవాయిడ్. ఆ విధంగా నిర్ణయాలు చేయండి. నెక్స్ట్ ఇయర్ జూలై నుంచి డెవలప్మెంట్స్ 1 by 1 ప్రారంభమవుతుంటాయి. మొత్తం మీద 2021కి పుంజుకుంటారు. ఓకే సిద్ధాంతి గారు, మరొక కాలర్ ఉన్నారు. నాగేశ్వరరావు గారు, నమస్కారం అండి. నాగేశ్వరరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. ఓకే, ఇంతకీ నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు మీరు? ఎక్కడ, హైదరాబాదా, ఇంకెక్కడ, నవ్యాంధ్రలోనా? కాకినాడలో ఉంటారా? కాకినాడ. ఓకే, ఇంతకీ సొంత ఇల్లు ఉందా మీకు? సంతానం ఎంతమంది? మీరు మాంసాహారం తింటారా, శాకాహారులేనా? మాంసాహారంలో కూడా వారం మొత్తంలో ఒక్కరోజు తింటారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తారా? గురు శుక్ర శనివారం తినరు. రాత్రిపూట. రైట్. ఓకే. రాత్రిపూట పడుకుంటారు కదా, పడుకున్న సమయంలో రాత్రిపూట ఏమన్నా శరీరం ఏమైనా తిమ్మిర్లు పడుతుంటుందా? తిమ్మిర్లు అంటారు, కాలు చేతులు తిమ్మిర్లు పడుతుంటాయి, అలాంటిది. ఓకే, ఇక మీరు చెప్పినటువంటి సమాధానాల ప్రకారంగా, మీరు మాట తీరు ప్రకారంగా మీరు అడిగేటువంటి ఏదైనా అనుకూలతలు ఎప్పుడు వస్తాయి ఏమిటనే అడుగుతారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. డెవలప్మెంట్స్ అనేవి త్వరలో వస్తాయి. దాని చిన్నపాటి పరిహారం చెప్తాను. మామిడి చిగురు ఉంటుంది. ఆ మామిడి చిగురిని, అంటే మామిడి చెట్టు దగ్గరికి పోతే వస్తుంది. ఆ మామిడి చిగురిని ప్రతి నెలలో పూర్ణిమ రోజు ఎవరైనా చేయవచ్చు ఈ పరిహారాన్ని. ప్రతి నెల పూర్ణిమ తిథి జరిగేటువంటి సమయంలో ఆ మామిడి చిగురు కొద్దిగా తీసుకొని తినేసేయండి. ఇబ్బంది అంటే ఏమి లేదు, చాలా కొద్దిగా చాలు. అయితే ఆ పూర్ణిమ తిథి ఉదయం సాయంకాలం వరకు ఉందనుకోండి, మరి వీలైనంత వరకు మధ్యాహ్న భోజనం లోపలనే, ఉదయం టిఫిన్ తిన్నా పర్వాలే, ఆ విధంగా ప్రతి పూర్ణిమ తిథి వచ్చిన సమయంలో మధ్యాహ్నం భోజనం లోపల మామిడి చిగురును కొద్దిగా తీసుకొని నమిలేసేసి మింగేసి ఆ తర్వాత ఒక పావు గ్లాస్ మంచినీళ్ళు తాగండి. కాఫీలు గీఫీలు మాత్రం దానికి ముందు 1 గంట ముందు, గంట తర్వాత మాత్రం కాఫీలు తాగొద్దు. ఆ విధంగా ప్రతి పూర్ణిమకి చేస్తూ ఉండండి. కొత్త ఆలోచన మీకు వస్తుంది. ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. అవకాశాలు డబ్బుని అందించేటువంటి దిశగా ముందుకు పావులు కదుపుతాయి. సిద్ధాంతి గారు, లక్ష్మి గారు కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మి గారు. చెప్పండి లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. 26/4/1985 సాయంకాలం 6:25. సాయంకాలం 6:25. 6:25. 26/4/1985 సాయంకాలం 6:25 ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లక్ష్మి గారు? చెప్పండి అమ్మా. మా అబ్బాయి జాబు, జాబు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఎలా ఉంటుంది? ఓకే, సిద్ధాంతి గారితో మాట్లాడండి. ఓకే. ఆ తర్వాత ఇంకేం వద్దా? మ్యారేజ్ అయిందండి, బాబు. ఇంకా ఏం వద్దా? అప్పు చేద్దామని ఆలోచన ఉంటుందా బాబుకి? ఎప్పుడు ఉండదు. ఉండదు. నక్షత్రం పునరుసు చూస్తున్నారా? ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అంటే, అప్పు చేయాలనే ఆలోచన ఉండదు అంటే దాని గురించి 1 నిమిషం చెప్తా, సమయం వేస్ట్ అయినా పర్వాలే. మీరు ఒక మాట అన్నారు, మా బాబు 1 రూపాయి కూడా అప్పు చేయాలనే ఆలోచన లేదు. హ్యాట్స్ ఆఫ్, మంచిదే. కానీ
అలాంటి ఆలోచన ఉన్నటువంటి ఆ వ్యక్తి ₹1,00,00,000 అప్పు చేద్దామనే ఆలోచనలకు వెళ్ళిపోతాడు. అది గ్రహస్థితి. అక్కడ మేషరాశిలో రాహు సంచారం జరుగుతుంది తల్లి. అందువల్ల ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం కంట్రోల్లో బాబును ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ అప్పు అనేది ఎలాంటిదంటే రుణము తీసుకున్నప్పుడు తీయగా ఉంటుంది, ఆ తర్వాతనే సమస్యలు చిత్రీకరిస్తుంది. ఒక్కోసారి మనం చెల్లించగలము అనేటువంటి కొండ ధైర్యం మనకు ఉంటుంది, మామూలు ధైర్యం కాదు, కొండ ధైర్యం ఉంటుంది. కానీ చెల్లించే సమయానికి ఆ ధైర్యం అంతా గంగలో కలిసిపోతుంది. ఆ తర్వాత దారి దిక్కు ఏం కనపడదు. ఒక్కోసారి కోపం పెరిగిపోతుంది, తల్లిదండ్రుల మీద పెరిగిపోతుంది, భార్యాబిడ్డల మీద పెరిగిపోతుంది. అంటే నేను ఇవన్నీ ఉన్నాయని చెప్పట్లా, దాని విషయం చెబుతున్నా. కనుక వీలైనంత వరకు ఏంటంటే మీరు ప్రతి అమావాస్య రోజు, ఆ రోజు ఏ వారమైతే పర్వాలే, ఏ వారమైనా అమావాస్య తిథి జరిగే రోజు ఏ వారం అయితే ఉంటుందో ఆ వారం నాటి రాహుకాలంలో మౌనం పాటించమని చెప్పండి. ప్రతి నెలలో ఎంతకాలము గుర్తున్నంత కాలం, ఏమ్మా గుర్తున్నంత కాలం అప్పు అనేది ఏమ్మా. అందుకే ప్రతి అమావాస్య రోజు సోమవారం ఎందుకు 7:39, ఒక శుక్రవారం ఏందనుకో 10:30-12, ఆ రోజు ఏ చిన్న పనులు ఉన్నా ఆపుకొని కామ్గా కూర్చొని భగవంతుని తలుచుకుంటూ మౌనం పాటించమని చెప్పండి. కొన్ని కొత్త అంశాలు, మంచి స్థితిగతులు మెరుగులోకి వస్తాయి. ఆ మెరుగు అయినటువంటి పరిస్థితి ప్రకారంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు వస్తాయి. ఎప్పుడైనా సరే మీకు మీ బాబు మీద కోపం వస్తే చిన్న మొట్టికాయ వేయండి తప్ప అంతకంటే ఎక్కువ మాత్రం దుర్భాష ఆడకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చివరిసారిగా చెప్పే కొసమెరుపు లాంటిది. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాల్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు, నమస్కారం. రమేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ 12/11/11/93 అండి. 12వ తేదీ 11వ నెల అండి. అవునండి. 12వ తేదీ 11వ నెల 1993. అవునండి. సమయం చెప్పండి. సమయం ఉదయం 6 గంటలకి శుక్రవారం. రమేష్ గారు, దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టినట్టయితే సిద్ధాంత్ గారు చెప్పేది స్పష్టంగా వినిపిస్తుందండి. మీకు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేంటంటే జాబ్ పర్పస్ జాబ్ గురించి. ఓకే 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 నక్షత్రం చిత్తా నక్షత్రం చూసుకుంటున్నారా? అవునండి. దీపావళి అమావాస్యకి ముందు ఉన్నటువంటి నరక చతుర్దశి పర్వదినాన జన్మించారు. అవునా? మీకు గుర్తులేదు? ఓకే. ఇకపోతే చాలా ముక్తసరిగానే మీరు సమాధానాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మంచి ఉద్యోగం రావాలి, మంచి స్థితిగతులు రావాలి, మెరుగైనటువంటి అభివృద్ధి దిశలో ఉండాలి. అభివృద్ధిలో కూడా మెరుగైన అభివృద్ధి, మామూలు అభివృద్ధి కాదు. ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే చిన్నపాటి లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. చిత్తా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు జాతక చక్రంలో ఎక్కడ ఉన్నాడంటే వృశ్చిక రాశిలో రాహుతో కలిసి ఉన్నాడు. అందువల్ల మీ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన ఇంకొంచెం పదును పెట్టండి. ఇప్పుడున్నటువంటి పదును చాలదు, బాగా మెరుగైనటువంటి పదును ఉండాలి. చాలా ఉన్నతంగా మీరు ఆలోచన చేయాలి. మీరు చేసేటువంటి ఆలోచన ఉన్నతంగా లేదు. ఒక స్థాయి దాకా ఆలోచన చేస్తారు, అక్కడ పెట్టేస్తారు, పక్కకు వచ్చేస్తారు, వేరే ఆలోచన వెళ్ళిపోతుంది. కనుక ఒకే నిర్ణయం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. శనివారం మాత్రం మీ నిర్ణయాల్ని ఒక లైన్లో పెట్టడానికి, ఘాట్లో పెట్టడానికి శనివారాన్ని మాత్రం వాడుకోవద్దు. శనివారం తప్పించి మిగతా రోజులకు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. రాబోయే 2017వ సంవత్సరం అక్టోబర్ 2వ వారం తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు 1 by 1 ప్రారంభం అవుతాయండి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, నమస్కారం. శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 19/4/69 శ్రీకాకుళం జిల్లా తెక్కడి. సమయం చెప్పండి. రాత్రి 7 గంటలండి. ఓకే. 19/4/1969. అవునండి. ఓకే. రాత్రి 7 గంటలకి. అవునండి. శ్రీనివాస్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు ప్రభుత్వ పరంగా ఒక సొసైటీ నుంచి ఒక ల్యాండ్ ఇచ్చారండి. అది ప్లాట్ నేను చెప్పండి, మీరు కంటిన్యూ కండి. నాకు సొసైటీ నుంచి ల్యాండ్ ఇచ్చారండి, ప్లాట్ ఒకటి. అది మళ్ళీ తర్వాత చేంజ్ చేశారు సార్. అది అయితే మళ్ళీ అంటే ఫస్ట్ ఇచ్చింది అదేమో నాకు కాదు, తర్వాత కొన్ని అనుభవ కారణాల వల్ల జరిగేది. మళ్ళీ నాకు ఫస్ట్ ఇచ్చింది నాకు ఒక చిన్న పని చేయండి.
అక్షయ తదియ రోజు జన్మించిన కృత్తికా నక్షత్ర జాతకులు మీరు. అవునా? కృత్తికా నక్షత్రం చూస్తున్నారా? లైనే కట్ అయింది. సరే, మీరు అడిగారు కనుక లైన్ ఎందుకు కట్ అయిందో. అయితే ఒక్క విషయం ఏమిటంటే, మొదట ఏదో వచ్చింది, అది పోయింది, ఇంకోటి వచ్చింది, ఇప్పుడు ఇది ఉంటుందా, అది పోతుందా, ఏది పోతుంది, అది వస్తుందా, ఇది వస్తుందా, డబ్బాలు వేసి ఇటు వేసి ఇదంతా అదంతా అన్నట్టుంది పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ నేను ఒక విషయం చెప్తా. ఒక గొలుసు పోయింది, పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశాం. పోలీసు వారు పాప మంచిదనంతో ప్రయత్నం చేశారు, ఎక్కడ దొరకలే. అవతల ఏదో ఒక చిన్నపాటి గొలుసు దొరికింది. మా రండి, మీ గొలుసు అంత ముందు ఎన్ని గ్రాములు అంటే 23 గ్రాములు, ఇదేదో 22 గ్రాముల గొలుసులాగా ఉంది, దీని ఎవరు రాదు, ఈ గొలుసు తీసుకోపోండమని పోలీసు వారిస్తే కళ్ళొద్దుకొని తెచ్చుకొని గొలుసు తెచ్చుకోవటం. మళ్ళీ ఆ గొలుసు వస్తుందా, ఈ గొలుసు వస్తుందా? మీ జాతకంలో శుక్రరాహుల కలయిక జరిగింది, వచ్చిన దాంతో తృప్తి పట్టడానికి ప్రయత్నం చేయండి, అంతే తప్ప దాని మీద వస్తే ఇదే పిల్లెత్తకపోతుంది. అక్షయ తదియ రోజు జన్మించిన కృత్తికా నక్షత్ర జాతకులు, వైశాఖ శుక్ల తదియ. అయితే వచ్చిన దాంతోనే తృప్తి పడండి. ఒకవేళ తృప్తి పడలేదనుకో, అప్పుడు ఏమవుతుంటే ఈ వ్యక్తి తృప్తి పడేటువంటి వ్యక్తి కాదు, యువర్ ఆనర్ అని ఇట్టించి రిప్లై వెళ్ళిపోతే, తృప్తి పడకపోతే వికర్షించేసేయండి, అంతే, వెళ్ళిపోతుంది పైకి ఫైల్. కనుక వీలైనంత వరకు ఏదైతే ఉందో దాని మీద నేను దృష్టి ఉంచాను తప్ప అది కావాలి ఇది కావాలంటే మొదటికే మోసం వస్తుంది. సిద్ధాంత్ గారు మరొక కాలర్ ఉన్నారు. మస్తాన్ గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పిల్లల గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 12వ తేదీ 3వ నెల 2005వ సంవత్సరం. సమయం చెప్పండి. 5 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు, 5 నిమిషాల్లో. ఓకే, ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం మేడం. ఉదయం. ఓకే, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నానండి? అంటే భవిష్యత్తు ఓకే, బ్రహ్మాండంగా ఉంటుంది, మీరేం దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. రేవతి నక్షత్రం జన్మించినటువంటి జాతకులు అనుకూల పరిస్థితులు వస్తాయి. అయితే ఎంతవరకు అయ్యా అంటే, బిడ్డల్ని చదివిస్తుంటాం, వారు నిజంగానే చదువుకుంటున్నారా లేక మనం చెప్పేది విని వారి పనిలో వారు ఉన్నారా? జాతకంలో చదువుకోవాలన్నా, రోడ్లంబడి తిరగాలన్నా, తల్లిదండ్రుల మాట వింటూ నటించి తల్లిదండ్రులకు మస్కా కొట్టాలన్నా ఈ పైన ఉన్నటువంటి చంద్రుడే ప్రధాన పాత్రధారి, సూత్రధారి. ఎవరికైనా అంతే, ఎవరి బిడ్డలకైనా అంతే. కానీ అలాంటి చంద్రుడు మంచి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ రేవతి నక్షత్రం అంటే అది బుధుని యొక్క నక్షత్రం. ఆ బుధుడు ఆ రాశికి నీచ స్థానంలో, అందుచేత మీరు చెప్పేటువంటి అంటే చంద్రుడి నీచలో కాదు, ఆ రాశి ఆ నక్షత్రాధిపతికి నీచస్థానం గనక మీరు చెప్పేటువంటి ప్రతి మాటని శ్రద్ధగా ఆలకిస్తున్నాడా, ఏందిరే పెద్ద ఆయన చెప్పేది, మనకు మహామేధావులమి అని ఎక్కడో బుద్ధి కొంచెం అలా తడుతుంటుంది. కనుక మీరు 10 సార్లు కాదు 15 సార్లు చెప్పండి, నాయనా స్కూల్కి పోతున్నావా అని చెప్పి 2-3 సార్లు వెనక కొంచెం క్రాస్ చెక్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. నేను ఇలా చెప్పాను మాత్రం అనుకోవద్దు. డెవలప్మెంట్స్ నిదానంగా ప్రారంభమవుతుంటాయి. అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే 2021 నుంచి మంచి డెవలప్మెంట్స్ చక్కగా వస్తాయి. గురువారం అనుకూలమైన రోజు కాదని తెలుసుకోండి. సిద్ధాంత్ గారు మరొక కాలర్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 14వ తారీఖు చెప్పండి. 12వ నెల 1967. 14వ తారీఖు 12వ నెల 1967. ఉదయం 7:15. ఉదయం 7:15. సమస్య ఏంటి సుబ్రహ్మణ్యం గారు? చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఏం చేస్తే కలిసి రావడం లేదు. అంటే ఏం చేస్తున్నారండి సుబ్రహ్మణ్యం గారు, ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్. రియల్ ఎస్టేట్ ఇంతకీ చాలా డిస్టర్బెన్స్. మీరు ఇంతకీ భరణి నక్షత్రం చూస్తున్నారా? అవును సార్. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మీరు కొంచెం టీవీకి అయినా దూరంగా రండి. మరి టీవీకి దూరంగా లేకపోతే మాకు ఏం వినపడదు, బరబరా గరబరా. అయితే ఇంక మీరు ఫోన్ పెట్టేయండి, లేకపోతే నా మాటలు రావు. ఏది చేసినా కలిసి రాలేదు అంటున్నారు, వయసు ఏమో పెరిగిపోతుంది, అదేమో ఆగటం లేదు. ఏం చేసినా ఏమన్నా మిగులుతుందా అంటే ఏదన్నా మిగిలినా
ఏదో చేసే రుణాలకి ఇదే వెళ్ళిపోతుంటుంది. ఒక్కోసారి రుణభారం పెరిగిన కారణంగా కూడా ఇటు వెళ్ళవలసిన దారి ఎదురుగా మనకు తెలిసిన వ్యక్తి వచ్చి ఎక్కడ రుణం అడుగుతాడన్న ఉద్దేశంతో ఆ పక్క నుంచి దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో ఎనిహో ఇలా ఎంతకాలం పాటు ఈ జీవితము, అందుచేతనే మీరు చిన్న పని చేయండి. లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పినటువంటి పరిహారం, ఆజ్ఞాచక్రం సంబంధించిన పరిహారం చెప్పాను కనుక ఆ పరిహారాన్ని పాటించండి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు కనుక ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా ఇంకేదైనా మరొక వ్యాపారం మీద దృష్టి ఉంచడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. అది ఇప్పటి నుంచి కాకపోయినా ఒక సంవత్సరం లోపలైనా సరే మరొక వ్యాపారం మీద దృష్టి ఉంచండి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మీకు అనుకూలం కానే కాదు. సమయానికి ఏదో 4 రూపాయలు రావచ్చు, కానీ మీకు కావాల్సినటువంటి అవసరాలకి ఆ 4 రూపాయలు చాలవని గుర్తుంచుకోండి. సిద్ధాంత్ గారు, దీర్ఘకాల పరిహార పరంపరను ఉపోద్ఘాతాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారు? ఇక దీర్ఘకాల పరిహారాల పరంపరకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతము మరి తర్వాత భాగంలోకి వచ్చేద్దాం. మరి ఒక 15 నిమిషాల సమయం ఉంది. మరి 15 నిమిషాలంటే మనం 10 నిమిషాలు వాడుకోవాలి. ఇంకేతనంటే మళ్ళీ ఇక్కడి నుంచి కనీసం అంత తేనీరన్నా సేవించి మళ్ళీ స్టూడియోలో గాడ్ గేమ్ ఎక్స్క్లూజివ్ లైవ్ షోకి వెళ్ళిపోవాలి. మరి అక్కడ మరొక పద్మజ రెడీగా ఉంటుంది, యాంకర్. మరి ఇప్పుడు ఈ పరిహారాల పరంపరలో మనం ఆకర్షణ వికర్షణ అని చెప్పుకుంటున్నాం. ఏమిటి ఆకర్షణ వికర్షణ? పైన ఒక శక్తి స్వరూపం ఉంది. ఆ శక్తి స్వరూపం ఏ అనుకుందాం. ఆ ఏకి 2 భాగాలు, బి సి. బి ఆకర్షణ, సి వికర్షణ. ఈ బిలో అనుకూల ఆకర్షణ, ప్రతికూల వికర్షణ, దాని గురించి మాట్లాడదాం. ఈ ఆకర్షణ అనేటువంటి పదాన్ని గురించి మనం ఒక మామూలు పదజాలంలో చెప్పుకుందాం. ఒక అందమైనటువంటి యువకుడు, ఒక సినిమా యాక్టర్ అనుకుందాం, ఏ యాక్టర్ పేరు కాదు, ఎవరో అందమైనటువంటి యువకుడు సినిమా యాక్టర్ ఆ బజార్లో నిలబడి ఉన్నాడు. అందరూ పోయేవారంతా అలా చూస్తున్నారు. అంటే సినిమా యాక్టర్ని చూస్తున్నారు. ఆహా, ఈయన సినిమా యాక్టర్ కదా అంటారు. కాబట్టి సినిమా యాక్టర్ అంటే సహజంగా ప్రతివారు సినిమా యాక్టర్ అనగానే అలా చూసి అబ్బా సినిమా యాక్టర్ అండి, షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటారు. అది మామూలు ఆకర్షణ. నా రెండవ ఉదాహరణ, ఇప్పుడు సినిమా యాక్టర్ కాదు, ఒక మంచి నవయువకుడు, మన్మధుడు అలా నిలబడ్డారు. ఆ దారిన పోతున్న వారు ఆ అబ్బాయిని చూస్తారు. చూసి ఏదో పనున్నట్టు పోయి సెల్ ఫోన్ తీసి మాట్లాడుతూ నిలబడి వెనక్కి చూస్తారు. దేనికి? ఆ అబ్బాయిని చూద్దామని. యువకుడు కావచ్చు, యువతి కావచ్చు, పని పాట లేకపోయినా అటు తిరిగేదను ఆ వ్యక్తిని చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు. ఇది సహజంగా జరుగుతుంటుంది. ఎందుకు అలా చూస్తున్నారు? ఆయనలో ఉండే అందం మనల్ని ఆకర్షించింది. ఆ అందం అనేది ఆకర్షించింది. ఆ నవయువకుడు కానీ అతను అందగాడు కాకుండా ఒక కూలిపోయిన అనుకో, త్వరగా నడవరా, ఏదో ఇక్కడ నిలబడకు, వెళ్ళు అంటాం. ఏమైంది? అతను మనలాంటి మనిషే, కానీ భగవంతుడు ఎందుకు అతనికి అందాన్ని ప్రసాదించారా? ఏదో అందం కాకుండా అతను ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపం వలన మనల్ని అక్కడ కాసేపు నిలబడనీయకుండా ముందుకు లాక్కపోవటం జరిగింది. ఇది వికర్షణ. మొదటిది ఆకర్షణ, ఇది వికర్షణ. అయితే ఈ వికర్షణ నుంచి మనం ఇంకో టాపిక్లో వెళ్దాం. కేవలం ఆకర్షణ గురించే. మొదటిది అందంగా కనపడేవాడికి అనుకూలమైనటువంటి ఆకర్షణ. చూసారా? ఆకర్షణలో అనుకూలమైన ఆకర్షణ. అటు చూద్దాం చూద్దాం చూద్దాం, తనివి తీరా చూద్దాం, ఇంకాసేపు ఎక్కువసేపు చూద్దాం అనేటువంటి ఆకర్షణ. నేను మెడ్రాసులో నారద గాన సభ ఉంది. నారద గాన సభలో మైసూర్ మన మృదంగ విద్వాన్గా ఉండేటువంటి కున్నక్కుడి వైద్యనాథన్ గారి అక్కడ వైలిన్ జరుగుతుంటే మా నాన్నగారు అక్కడ పంపేవారు. నేను ప్రత్యేకంగా వెళ్ళేవాడిని. ఆ కార్యక్రమం జరిగినంతసేపు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. మా నాన్నగారు అప్పు చేసైనా సరే నన్ను పంపిస్తాడు. దేనికి? నాకు అభిరుచి ఆ సంగీతం మీద, ఇప్పటికీ అభిరుచి కనుక దాన్ని అలాగే ఆస్వాదిస్తూ కూర్చుంటా. ఎందువల్ల? ఆకర్షణ. ఒక్కోసారి అదే సంగీతం మరొకరు పాడుతుంటే అదేదో రణగణధ్వనిలాగా అనిపించి వికర్షిస్తాం. టీవీకి దూరంగా జరగండి, టీవీకి దూరంగా పోండి అంటావు. దేనికి? టీవీకి దూరంగా పోండి మేము భరాయించలేకపోతుంటాం. ఇక్కడ గడబడా గడబడా అంటుంటాయి. అలాగే ఈ ఆకర్షణ అనేది అనుకూలమైన ఆకర్షణ. అంటే ఆ అబ్బాయిలో అందం అనేది
మనల్ని అలా లాగేసింది. అతనిలో ఉన్న అందము కొంచెం బాగలేని కారణంగా మనల్ని దూరంగా నెట్టేసింది. ఇక్కడ అందానికి సంబంధించిన ఉదాహరణతో మనం లైన్లోకి వద్దాం. ఆ అందము అందరినీ ఆకర్షించింది, అతనికి ఉన్నటువంటి అందం అందరినీ ఆకర్షించలేకపోయింది. అది అనుకూలము, అది రివర్స్ అయితే ప్రతికూలము. అలాగే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు మాకు సంతానం కలగాలని బ్రహ్మాండంగా దొరుకుతుంది, మీకు ఏమీ లోపాలు లేవండి, మీకు లేవు, మీ శ్రీమతి గారికి లోపాలు లేవు అని. ఈ మాట పోయిన సంవత్సరం కూడా చెప్పారు డాక్టర్ గారు, ఒక డాక్టర్ గారు చెప్పారు అని. తప్పకుండా వస్తుందండి, మరి 8 నెలల్లో కల్లా వచ్చేస్తుంది, ఇంకేం లేదు, అనుకూల పరిస్థితులు మీకు ఉన్నాయే అని. నెలని చెప్పలా, మీ ప్రయత్నాలు బేబీ అన్నారు. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కలగలేదు. 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం మళ్ళీ అదే డాక్టర్ దగ్గరిపోయినా. ఏమంటే మీరు ప్రయత్నాలు చేసి ఉండరేమోనండి అన్న డాక్టర్. మీరు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాం, మాకు సంతాన ప్రాప్తి కలగలేదు అన్నారు వీరు. చూసారా, అంటే ఆ జాతకంలో సంతాన యోగము అనేది సిద్ధాంతుల దగ్గరికి పోయినా మీకు సంతానం కలుగుతుంది అని అన్నారు. కానీ ఆ సంతాన యోగం అనేది ఈ అందం ఏ విధంగా అట్లా ఆకర్షించిందో అట్లా ఆ సంతాన యోగం అనేది ఆకర్షించలేకపోతుంది. ఇది ఎక్కడ ఉంది? ఎక్కడో పైనుంచి మనకు ఆకర్షణ రావాలి. అంటే మన జాతకాలలో సంతానం కలగాలంటే ఆ సంతాన యోగాన్ని అలా ఆకర్షించేట్టుగా ఉండాలి. అలాగే ఆ సంతాన అవయోగాన్ని కూడా కొన్ని ఆకర్షిస్తుంటాయి. అది మనం సెకండ్ చాప్టర్కి వెళ్తాం. ఇప్పుడు సంతానం కలగటంలే, సంతాన యోగం అక్కడ ఉంది, కానీ ఈ జాతకం నెట్టేస్తున్నది. సో ఒక్కొక్క జాతకంలో విద్యాస్థానం బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు అనుకుంటాం, లేదా ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఐఏఎస్ అని 3 అక్షరాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని రాయడం కూడా రాయలేకపోతాడు, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. అంటే అలాంటి విద్యని, అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, లేకపోతే మరొక కోర్సు కావచ్చు, అలాంటి విద్యను కూడా ఇతను ఆకర్షించలేకపోతాడు. అంటే ఆ విద్యను ఆకర్షించే శక్తి జాతకంలో ఉండాలి. ఒక్కోసారి ఆ విద్యని దరిదాపు వచ్చిన, ఇంటి దాకా వచ్చినా ఆకర్షించలేడు, వికర్షిస్తాడు. ఇంటి దాకా విద్య వస్తుందా? మాస్టర్ గారు అంటారు, నేను ఇంటికి వచ్చి చెప్పిపోతాను బాబు మ్యాథమెటిక్స్ అంటే, అది వికర్షిస్తుంటారు. అలాగే మరొక ఉదాహరణలోకి వెళ్ళిపోదాం. వివాహం చేసుకోవాలని తహతహతోటి అందరూ రెడీగా ఉంటారు. ఈ వ్యక్తి రెడీగా ఉంటారు, చేసుకునేవారు రెడీగా ఉంటారు, కానీ ఆకర్షణ జరగటంలే. వచ్చేటువంటి యోగాన్ని చేసుకుందామని వచ్చేవాడిని నెట్టేస్తున్నది. అంటే జాతకాలలో అది వివాహ స్థానం కావచ్చు, సంతాన స్థానం కావచ్చు, లేక ఉద్యోగం విషయం కావచ్చు, గృహ విషయం కావచ్చు, లేక ఉన్నతి ప్రమోషన్ కావచ్చు, లేక కొన్ని సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య, తల్లి తండ్రుల మధ్య కావచ్చు, లేక అన్న చెల్లి మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఎవరి మధ్య అయినా సరే ఇలాంటి సమస్యలు అనేటువంటి ఒక్కోసారి ఉంటుంటాయి. ఇలాంటి సమస్యలకి ఒక పరిష్కారం ఉన్నప్పటికీ కూడా ఆ పరిష్కారం అటు నుంచి పొందేటువంటి అవకాశాలు ఒక్కోసారి ఉండవు. అది వికర్షణ. ఒక్కోసారి కూర్చో ఉంటారు, ఏదో ఇల్లు కట్టుకుందాంలే అనుకో ఉంటారు. ఒక 4 నెలల్లో ఒక బ్యాంక్ మేనేజర్ గారు తెలిసేమంటే, ఎరా నాయనా ఇక్కడ ఉన్నవే అని. ఏను అక్కడ ఉన్నాను, ఇల్లు కట్టావా? ఇల్లు కట్టలేదు. రారా బాబు లోన్ ఇస్తాను. అనుకోకుండా జరిగిపోతుంది, అది ఆకర్షణ. సో మీ జాతకాలలో సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే మీ జాతకం ఆకర్షిస్తున్నదా దేన్ని? యోగాన్ని, లేదా వికర్షిస్తుందా? అంటే మీ జాతకంలో యోగాన్ని లాగుతున్నదా, అవయోగాన్ని లాగుతుందా? అంటే పాజిటివ్ ఆకర్షణ, అనుకూల ఆకర్షణ లాగుతుందా, ప్రతికూలం లాగుతుందా? ఒకడు దారిన పోతున్నాడు, మా మిత్రుడే ఉన్నారు, ఎవరో కాదు, గుర్తిమాచర పట్టాభి సుబ్రహ్మణ్య శాస్త్రి, అమలాపురంలో ఉంటారు. కారులో పోతున్నాడు, ఎవడో బండి మీద పోతూ కింద పడ్డాడు. అయ్యో పడ్డాడని చెప్పి నేను కారు పక్కన ఆపి అతన్ని రక్షించి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఈ వ్యక్తి నన్ను డాష్ ఇచ్చాడని కేసు పెట్టేశాడు. చూసారా, అది ఆ అవయోగం అనేది అట్లా ఉంది. ఇతను డైలీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. 4 రోజుల క్రితం కూడా కోర్టుకు పోయి ఇచ్చాడు.
కానీ అతనికి మద్దతుగా అమలాపురంలో ఎంతోమంది ఉన్నారు. కొత్తిమాచల పట్టాభి సుబ్రహ్మణ్య శాస్త్రి కాదు, ఆ డాష్ ఇచ్చిన వాడు వేరే వాడని. కనుక యోగం అనేది అక్కడ ఉంటుంది. కానీ ఆ యోగం ఒక్కోసారి అనుకూలంగా వస్తుంటుంది, ఒక్కోసారి ప్రతికూలంగా వస్తుంది. ఈ అనుకూలం ప్రతికూలం మీ జాతకాల్లో అనేక అంశాల్లో ఉంటుంది. కనుక అలాంటి అనేక అంశాల గురించి మనం ఇంకా తెలుసుకోవాలి. కనుక మీ జాతకాలలో అన్నీ ఉంటాయి, దాన్ని పికప్ చేయాలి. ఒక్కోసారి పికప్ చేయడానికి అవకాశం ఉండవు. ఎక్కడ పికప్ చేయాలో ఏమిటనేవి మనం తదుపరి కార్యక్రమంలో తెలుసుకొని ఆ తర్వాత వికర్షణలోకి వెళ్ళి ఆకర్షణ వికర్షణ వికర్షణ ఆకర్షణ శక్తి వీటన్నింటినీ తెలుసుకుంటూ అనేక ఉపోద్ఘాతాల అనంతరం తర్వాత ఫైనల్ కన్క్లూడింగ్ పరిహారంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే సిద్ధాంతి గారు, కాలస్ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కారంతో పాటు దీర్ఘకాల పరిహార పరంపరను చాలా చక్కగా కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి గార్గేయం కార్యక్రమం. నమస్కారం.